Hi, hello, welcome to our channel. My channel name is Botany Master. This is the very important one. Why? Because of నెక్స్ట్ నెల నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మనకి థియరీ ఎగ్జామ్స్ అంటే మార్చి నుంచి మనకి థియరీ ఎగ్జామ్స్ అంటే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతాయి థియరీ ఎగ్జామ్స్. అందులో బైపీసీ వాళ్ళకి బాటనీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బాటనీ 1, సెకండ్ ఇయర్ బాటనీ 2 ఉంటుంది. బాటనీ పేపర్ ఎలా రాయాలి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బాటనీ పేపర్ ఎలా రాయాలి, ఎన్ని మార్కులకు ఉంటుంది, పేపర్ మోడల్ ఏంటి, వాట్ ఈస్ ద బ్లూ ప్రింట్, సో అవన్నీ కూడా ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ఒకసారి. రైట్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని ఎనీ వన్ మనకి ఏదైనా కావచ్చు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీకి మనకి 60 మార్క్స్కి పేపర్ ఉంటుంది. అంటే 76 మార్క్స్ ఉంటుంది పేపరు. అందులో మనకి 60 మార్క్స్కి వాల్యూ చేస్తారు. ఆ 60 మార్క్స్లో 60 మార్క్స్ రావటం ఎలా, 60 మార్క్స్కి 21 మార్క్స్ వస్తే పాసు, 60/60 వస్తే గ్రేట్ అనమాట. ఇందులో 21 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, 60 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ రెండింటికి కూడా మనకి ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఆ రెండింటికి కూడా మనం ఒక స్ట్రాటజీని ఫాలో అయినట్లయితే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. బైపీసీలో ఈజీగా మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే బాటనీయే. కాబట్టి మనకి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈజీగా ఉంటుంది, అన్ని సబ్జెక్టుల కంటే కూడా బాటనీ ఈజీగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎలా నేర్చుకుంటే 60/60 తెచ్చుకోవచ్చు. కనీసం మనం ఎలా చదివితే పాస్ 21 మార్క్స్ ఎలా తెచ్చుకోగలుగుతాం అనేది కూడా రెండు మన దగ్గర ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి. దాని గురించి ఫాలో అవుదాం, ఒకసారి విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏంటంటే పేపర్ మోడల్ ఎలా ఉంటుంది. మనకి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కొంచెం తేడా ఉంటుంది. 10th క్లాస్ అనేది సీసీ ప్యాటర్న్ కాబట్టి మనం ఏం రాసినా మార్కులు వస్తాయి. కానీ ఇక్కడ మనము కాన్సెప్ట్ కాకుండా మనకి కాన్సెప్ట్తో పాటు దానికి రిలేటెడ్ మ్యాటర్తో పాటు మనకి యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే వాల్యూ చేయగలుగుతానికి ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోగలిగితే ఈజీగా మనము రాయగలుగుతాం, యాజ్ ఇట్ ఈజీగా రాయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎలా చదవాలి, ఏం చేయాలి, పేపర్ మోడల్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. వచ్చేసి పేపర్ మోడల్ వచ్చేసి మనకి 76 మార్క్స్కి మొత్తం పేపర్ ఉంటుంది. ఈ 76 మార్క్స్లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉంటాయి నాన్న ఫస్ట్ సెక్షన్లో. ఆ 10కి 10 రాయాలి. ఆ 10కి 10 రాస్తే 20 మార్క్స్ వస్తాయి, నో చాయిస్. ఇన్ 2 మార్క్స్లో నో చాయిస్ అనమాట. 2 మార్క్స్లో చాయిస్ అనేవి ఉండవు. నెక్స్ట్ వన్ 4 మార్క్స్ క్వశ్చన్ సెకండ్ సెక్షన్ అంటారు. ఇందులో మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. అంటే 24 మార్క్స్ మనకి ఇక్కడ గెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ది థర్డ్ సెక్షన్ ఏంటి అంటే ఎస్ఐ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్లో మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 8 మార్క్స్, మొత్తము 16 మార్క్స్ ఉంటాయి. మొత్తం లెక్క పెడితే మనకి 20 + 24 + 16 మొత్తం కలిపితే 60 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ 2 మార్క్స్లోనేమో 8 మార్క్స్ 4 మార్క్స్లోనేమో 2 క్వశ్చన్లు ఛాయిస్ ఉన్నాయి. 8 మార్క్స్లోనేమో ఒక క్వశ్చన్ ఛాయిస్ ఉన్నది. ఓకేనా? ఇలా మనకి క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ ఉంటుంది. మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుంది పేపరు? 76 ఉంటుంది. అందులో ఫస్ట్ సెక్షన్లో ఏముంటాయి? 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు? 10 ఇస్తారు. 10కి ఎన్ని రాయాలి? 10 రాయాలి. మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయి సెక్షన్లో? 20 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ సెక్షను 4 మార్క్స్ క్వశ్చను. ఎన్ని క్వశ్చన్లు ఇస్తారు? 8 క్వశ్చన్లు ఇస్తారు. మనం ఎన్ని రాయాలి? 6 రాయాలి. ఒక క్వశ్చన్కి ఎన్ని మార్కులు? 4 మార్క్స్. 6 × 4 ఎంత? 24 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఎస్ఐ క్వశ్చన్లు. ఇందులో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్లు ఇస్తారు? 3 క్వశ్చన్లు ఇస్తారు. ఎన్ని క్వశ్చన్లు రాయాలి? 2 క్వశ్చన్లు రాయాలి. ఎన్ని మార్కులు ఉంటాయి? ఒక్కొక్క క్వశ్చన్కి 8 మార్కులు ఉంటాయి. 2 × 8 ఎంత? 16 అనమాట. 16 మార్క్స్ ఇక్కడ వస్తాయి. మొత్తం ఇవన్నీ కలిపితే 60 మార్క్స్ అనమాట. ఇలా మనకి ఉంటుంది. ఇక్కడ 2 క్వశ్చన్స్ అంటేనేమో 8 మార్క్స్ ఛాయిస్, ఇక్కడ ఒక 8 మార్క్స్ ఛాయిస్, మొత్తం 16 మార్క్స్. ఈ 60 + 16 అంతా 76 మార్క్స్ మనకి పేపర్ ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ ఉంటుంది.
నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి సిలబస్లో నుంచి బ్లూ ప్రింట్ ఏంటి, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క లెసన్లో నుంచి ఏ లెసన్లో నుంచి మనకు 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఏ లెసన్లో నుంచి మనకి 8 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఏ లెసన్లో నుంచి మనకు 4 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎలా చదివితే మనకి ఛాయిస్తో పాటు చదవాలా, ఛాయిస్ వదిలిపెట్టి చదవాలా అనేవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. ఇందులో మనకు మొత్తము 7 యూనిట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఇయర్ సిలబస్ బాటనీ సిలబస్ని 7 యూనిట్స్గా డివైడ్ చేశారు. 7 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. 7 యూనిట్స్లో 13 లెసన్స్ ఉంటాయి. ఈ 13 లెసన్స్లో నుంచి మనకి 4 మార్క్స్, 8 మార్క్స్, 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. ఇందులో మనకు 4 లెసన్స్ ఉంటాయి. ఈ 4 లెసన్స్లో నుంచి మనకు మొత్తము 14 మార్క్స్ వస్తాయి. ఏ లెసన్లో నుంచి మనకు మార్క్స్ వస్తాయో కూడా మనం చెప్పొచ్చు, ఎన్ని క్వశ్చన్లు వస్తాయో కూడా చెప్పొచ్చు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో చెప్పొచ్చు, ఎన్ని మార్కులు మనం గెయిన్ చేయగలుగుతామో చెప్పొచ్చు. ఒకవేళ ఎగ్జాంపుల్కి మనకి యూనిట్ 1లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎన్ని పాఠాలు ఉంటాయని చెప్పాం, ఎన్ని లెసన్స్ ఉంటాయని చెప్పినాం, 4 లెసన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ లెసన్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చను, సెకండ్ లెసన్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చను, థర్డ్ లెసన్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనము ఇక్కడ మనకి ఫస్ట్ లెసన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే చాలా చిన్నవిగా తక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే వస్తాయి. నెక్స్ట్ సెకండ్ లెసన్లో కంపల్సరీగా 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అక్కడే మనకి ఆరిజిన్ ఆఫ్ బాటనీ, అలాగే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ, వాట్ ఈస్ ద హెర్బల్స్, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఇక్కడే ఉండటం జరుగుతుంది. ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్లు వస్తాయి, 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ లెసన్లో కూడా 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, అందులో నుంచి కూడా ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి అంటే ఫస్ట్ లెసన్లో నుంచి ఒక 4 మార్క్స్, నెక్స్ట్ థర్డ్ లెసన్లో నుంచి ఒక 4 మార్క్స్ రావచ్చు. ఇక్కడ ఫస్ట్ లెసన్లో రావచ్చు, రాకపోవచ్చు. థర్డ్ లెసన్లో మాత్రం కంపల్సరీగా ఒకటి వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ లెసన్లో మిస్ అయితే ఫోర్త్ లెసన్లో మాత్రం కంపల్సరీగా ఒక 4 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ 3 లెసన్స్లో నుంచి యూనిట్ 1లో డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్లో మనకు మొత్తము 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్గా 14 మార్క్స్ వస్తాయి. ఈ ఒక్క లెసన్ చదువుకున్నా మనం ఈజీగా బాటనీలో పాస్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. రైట్? అందులో కూడా మళ్ళీ మనం పర్టికులర్గా 2 మార్క్స్ క్వశ్చన్లు ఫస్ట్ లెసన్లోను, సెకండ్ లెసన్లోను, థర్డ్ లెసన్లోను చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసి ఫస్ట్ లెసన్లో బైనోమియల్ నామినిక్లేచర్ అని ఒకటి ఉంటుంది కంపల్సరీగా. ఎప్పుడు 5th క్వశ్చన్ అది. ఫస్ట్ లెసన్లో 5th క్వశ్చన్లో బైనోమియల్ నామినిక్లేచర్, రూల్స్ ఆఫ్ బైనోమియల్ నామినిక్లేచర్ ఉంటుంది. కంపల్సరీగా వస్తే ఆ క్వశ్చన్ రావాలి, లేదా టాక్సాన్ అనేటటువంటి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ కనుక రాకపోతే నెక్స్ట్ థర్డ్ లెసన్లో మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ రావచ్చు, లేదా 4th లెసన్లో ఒకటి రావచ్చు. థర్డ్ లెసన్లో కంపల్సరీ, ఫస్ట్ ఆర్ 4th లెసన్లో ఒకటి గ్యారంటీగా వస్తుంది. మొత్తం 14 మార్క్స్ ఉంటాయి. రైట్? నెక్స్ట్ వన్ సెకండ్ యూనిట్. ఇందులో ఒకే ఒక యూనిట్ లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్, టోటల్గా 12 మార్క్స్ మనకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం ఏంటి అంటే కంపల్సరీగా ఇక్కడ మనకి మొత్తము టెక్స్ట్ బుక్లో ఈ లెసన్లో ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్లో నుంచి ఒకటి గ్యారంటీగా పబ్లిక్ పేపర్లో మనకు కనిపిస్తుంది. అది ఏంటిదంటే ఫస్ట్ వన్ రూట్ మోడిఫికేషన్, సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే స్టెమ్ మోడిఫికేషన్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటిది అంటే సింపుల్ రెజ్యూమ్ క్వశ్చన్ వచ్చినా రాకపోయినా మనము ఒక 8 మార్క్స్ అంటే రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్ కనుక చదివినట్లయితే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇందులో కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ 14 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్, మొత్తం కలిపితే మనకు 20 మార్క్స్ రావడం ఛాన్స్. 22 మార్క్స్ ఈ 2 లెసన్లు చదువుకుంటేనే, అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, ఈ 2 యూనిట్లు కనుక మనం చదువుకున్నట్లయితే మనకు 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. అంటే టోటల్గా 5 లెసన్స్ కనుక చదివినట్లయితే మనకి 22 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే చిన్న క్వశ్చన్స్ ఏ ఉంటాయి, అవి కనుక చదివినట్లయితే మనకి
ఇక్కడ 12 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ యూనిట్లో 2 లెసన్స్ ఉంటాయి. 2 లెసన్లో ఫస్ట్ లెసన్లో 8 మార్క్స్ ఉండవు. సెకండ్ లెసన్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే మైక్రోస్పోరంజం, వాల్ లేయర్స్, ఎంబ్రియో సాక్, ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్, ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అని ఒక 6 క్వశ్చన్స్ మనకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ యొక్క 6 క్వశ్చన్స్ కనుక మనం చదవగలిగితే ఇక్కడ ఒక 8 మార్క్స్ వస్తుంది. మనకి పేపర్లో మొత్తం 3 8 మార్క్స్ వస్తే 3 8 మార్క్స్లో 2 8 మార్క్స్ ఇక్కడే మనం గెయిన్ చేయగలిగినాము. అంటే ఫస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ కనుక సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ కనుక మనం చదివినట్లయితే 2 ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి. రెండింటికి 16 మార్కులు వస్తాయి. ఒక 4 మార్క్స్ ఇక్కడ చదవగలిగితే ఈజీగా పాస్ అవుతాం. నెక్స్ట్ ప్లాంట్ సిస్టమాటిక్స్. దిస్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ అవర్ బాటనీ ఫస్ట్ ఇయర్. దట్ వన్ ఈస్ ద టాక్సానమీ అంటారు. ఈ టాక్సానమీలో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం ఛాన్సెస్ ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ 7 క్వశ్చన్సే ఉంటాయి. 7 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి టాక్సానమీలో. ఆ 7 క్వశ్చన్స్ చదివితే ఒకటి పబ్లిక్ ఎగ్జామ్లో గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే 5 క్వశ్చన్స్ ఉంటాయి 4 మార్క్స్. ఆ 4 మార్క్స్లో మనకు ఒకటి గ్యారంటీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ 7 ఇక్కడ 5 అయితే ఒకటి గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ మొత్తం ఓన్లీ 6 మార్క్స్ మనం గ్యారంటీ చేయగలుగుతాము. ఓకే, ఇంతకంటే ఈజీ చాప్టర్ ఏది ఉండదు. నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఇక్కడ మనకి మొత్తం 3 యూనిట్స్ ఉంటాయి. 3 యూనిట్స్ నుంచి మనకి ఒక్కొక్క 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అంటే 9th లెసన్, 11th లెసన్లో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ రాసాం. యూనిట్లో మొత్తం 3 లెసన్స్ ఉన్నాయని చెప్పినాయి కదా. లెసన్ 9th లెసను, 10th లెసను, 11th లెసను. 9th లెసన్లోనే సెల్ స్ట్రక్చరు అంటే సెల్ ఆర్గనెల్స్ ఉంటాయి. 10th లెసన్లోనేమో బయోమాలిక్యూల్స్ అనేది ఉంటుంది. 12th లెసన్లో వచ్చేసి మనకి ఏముంటుందంటే సెల్ డివిజన్ ఉంటుంది. సెల్ డివిజన్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ రెండిట్లో 9th లెసన్లో ఒక 4 మార్క్స్, 11th లెసన్లో ఒక 4 మార్క్స్ రావచ్చు. ఒక్కోసారి 10th లెసన్లో 4 మార్క్స్ రావచ్చు. లేదా ఇందులో నుంచి ఒక 2 మార్క్స్, ఇందులో నుంచి ఒక 2 మార్క్స్, ఇందులో నుంచి ఒక 2 మార్క్స్, గ్యారంటీగా 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే మొత్తము 14 మార్క్స్ ఈ లెసన్లో ఉంటాయి. అది యూనిట్ 5లో. నెక్స్ట్ యూనిట్ 6. దిస్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ చాప్టర్. దట్ ఈస్ ద 1 8 మార్క్స్ అండ్ 1 4 మార్క్స్, టోటల్ 12 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 7th యూనిట్లో 4+2 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 10 ఉంటాయి. ఆ 10లో ఒకటి గ్యారంటీ వస్తుంది. 4 మార్క్స్ మనకి మొత్తం 5 ఉంటాయి. 5లో ఒకటి గ్యారంటీ, మొత్తం 6 మార్క్స్ ఉంటుంది. ఇట్లా మనం ఇవన్నిటిని కూడా డివైడ్ చేసుకొని బ్లూ ప్రింట్ ప్రకారం చదివితే మనం 60/60 తెచ్చుకోవచ్చు. లేదు మనకు అంత ఇంట్రెస్ట్ లేదు, మనం పాస్ కావాలి, మినిమం పాస్ కావాలి, నేను చెప్పే లెసన్స్ కనుక మీరు కరెక్ట్గా చదివితే చాయిస్ లేకుండా ఎటువంటి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని పెట్టుకోకుండా ఆ కొన్ని లెసన్స్ మాత్రం చదివినట్లయితే మనం ఈజీగా 21 మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. 20 కాదు 30 మార్క్స్ కూడా తెచ్చుకోగలుగుతాము. ఏంటి ఆ లెసన్లు అంటే, మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తంలో ఈజీగా ఉండే చాప్టర్ ఏది అంటే ప్లాంట్ టాక్సానమీ. ఈ ప్లాంట్ టాక్సానమీలో లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ అయినా 4 మార్క్స్ అయినా. ఇవి కనుక చాయిస్ లేకుండా మనం చదివితే 6 మార్క్స్ చేయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాంట్ ఎకాలజీ. ఈ ప్లాంట్ ఎకాలజీ అనేటటువంటి 7th యూనిట్ కనుక చదివితే ఇక్కడ కూడా మనకి చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ 4 మార్క్స్లో. ఆ రెండు కనుక చదివితే 2 మార్క్స్ 4 మార్క్స్ చదివితే మనకి 6 మార్క్స్ వస్తాయి. 6+6 ఎంత అంటే చిన్న చిన్న క్వశ్చన్లే ఉంటాయి. పెద్దగా కష్టపడే క్వశ్చన్స్ కాదు ఇవి. చిన్న చిన్న 1 words ఆన్సర్సే ఉంటాయి. ఇందులో ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పినగా అందులో ఒక 3-4 క్వశ్చన్స్ 1 word ఆన్సర్సే ఉంటాయి. ఇదా మనం చదివితే 12 మార్కులు ఇక్కడే చేయగలుగుతాం. 12 మార్క్స్ ఈ 2 చాప్టర్లు చదివితే 12 మార్క్స్ వస్తాయి. తర్వాత మనం ఫస్ట్ యూనిట్ని కనుక ఫస్ట్ యూనిట్లో ఒక 4 లెసన్స్ కనుక చదివితే అందులో 2 మార్క్స్ 4 మార్క్స్ చదివితే మనకి 14 మార్క్స్ వస్తాయి. చాలు మనకి 12+14 ఎంత అంటే 26. ఓకే, ఇక నెక్స్ట్ సెకండ్ యూనిట్లో రూట్ మాడిఫికేషన్, స్టెమ్ మాడిఫికేషన్ చదివితే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది.
అది చదివితే చాలు మనకు 34 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. 34 మార్క్స్కి మనము మంచిగా రాస్తే 21 ఈజీగా చేయగలుగుతాము. 34/34 కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఇలా మనం కనుక ఫస్ట్ ఇయర్ కనుక చదవగలిగితే, ఫస్ట్ ఇయర్ బాటనీ సిలబస్ని కనుక చదవగలిగితే ఈజీగా పాస్ కావచ్చు. పాస్ అయిన తర్వాత మనం ముందు పాస్ అయితే పాస్ మార్కులు తెచ్చుకున్న తర్వాత మనకు వచ్చేవన్నీ కూడా బోనస్ కాబట్టి ఆ బోనస్ని మనము తెచ్చుకోగలుగుతాము. ఎంత బోనస్ వస్తే అన్ని మనం స్కోర్ చేయగలుగుతాము. ఈజీగా 60/60 తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్.